ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. రమ్మగారు 70% బొజ్జ పెరగటమే అన్ని జబ్బులకి కారణం. ఈ మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. డాక్టర్లు చెప్తూ ఉంటారు. డాక్టర్లు ఏముందండి అందరూ చెప్తూ ఉంటారు. మనకి కూడా తెలుస్తూ ఉంటుంది ఆ విషయం. కొంచెం పెరిగాము అనగానే ఏదో ఒకటి మెల్లిమెల్లిగా మొదలవుతూ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ కదండి. అవును. ఎట్లా తగ్గించుకోవాలి రమ్మగారు? అంటే ఒక మాదిరి ఒళ్ళొస్తే ఏం పర్వాలేదమ్మా. ఒక మాదిరిగా ఉంటే కొంచెం మనుషులు ఇప్పుడు సన్నగా ఉండేవాళ్ళు ఇప్పుడు 18-19 ఏళ్ళప్పుడు ఏదో నాజుగ్గా 52-53 కిలోలు ఉంటారు. మెల్లిగా పెళ్ళయ్యి పిల్లలు పుడితే 60-62 63 అవుతారు. 70 దాటేసి 80 వైపు పరిగెత్తేస్తూ ఉంటే చుట్టుపక్కల జనాలు మనని ఏదైనా అంటాము, మనకే బట్టలు సరిపోకపోవటము కాకుండా ఆరోగ్యం పాడైపోతుంది ముందు అదండి. అసలు నేను పదే ఒక మాట ఎప్పుడు మనం చాలాసార్లు ఇలా డిస్కస్ చేసినప్పుడు నేను సింగిల్గా చేసిన వీడియోలు కూడా లావుగా ఉంటే ఏమొచ్చిన ఇబ్బంది ఏం లేదు. నువ్వు నడవలేకపోతే, నువ్వు తిరగలేకపోతుంటే, నీకు యాక్టివ్గా లేదు అంటే నీకు ఆరోగ్యం పాడవడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. బొజ్జ వచ్చింది అంటే గుండెకి బరువు, కాళ్ళకి బరువు, మోకాళ్ళు, వెన్ను, ఆ బొజ్జని వెన్ను సపోర్ట్ చేయలేకపోతుంది. దానికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చేస్తాయి. పైగా ఏమవుతుంది, సాధారణంగా కొంచెం ఫుడ్ రెస్ట్ 2 వల్లే వస్తాయి. ఎవరో దాన్ని ఏమంటారు, మన థైరాయిడ్ వస్తే ఒళ్ళు వచ్చేయటము, ఏదో లోపల దాన్ని ఏమంటారు, ఈ పీసీఓడీలు PSOSలు బోల్డ్ అని ఉన్నాయి కదా, పీరియడ్ రిలేటెడ్ గైనిక్ ట్రబుల్స్, తర్వాత ప్రెగ్నెన్సీల్లో జెస్టేషనల్ డయాబెటీస్, ఇంకా ఏమిటో అవ్వచ్చు ఇవ్వచ్చు, అలా కూర్చుని ఉండాల్సి వచ్చి బాగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చి డెలివరీ తర్వాత విపరీతంగా ఒళ్ళు వచ్చేసేవాళ్ళు. పాప ఇంతే ఉంటుంది, తల్లి ఇంత లావైపోతుంది. అంటే ఆరోగ్య సమస్యల వల్ల వచ్చిన ఒళ్ళైతే చెప్పలేం మనం. కానీ మనం ఎక్కువగా రెస్ట్ తీసుకుని బాగా తినేసి అస్సలు శారీరక శ్రమ చేయకపోవటం వల్ల వచ్చిన ఒళ్ళైతే అది మీరు తగ్గించుకోవచ్చు. తగ్గిస్తే జనరల్ ఇష్యూస్ అన్నీ కూడా మీరే కోరిన బట్టలు వేసుకోగలుగుతారు. హాయిగా మన వయసు వాళ్ళతోటి మీరు హాయిగా తిరగగలుగుతారు. భర్తలో భార్యలో తమ కంపానియన్ తోటి జీవితం బాగుంటుంది. ఓవర్ వెయిట్ ఉండేసరికల్లా భార్యాభర్తల దాంపత్య జీవితం కూడా ఇబ్బందికరంగానే మారిపోతుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనాను. ఇదేమి సెన్సిటివ్ ఇష్యూ కాదు, జనరల్ ఇష్యూయే కదా, ఎవరికైనా ఉండేదే కదా సమస్య. మరి వీటితో ఏమవుతుంది, ఏమైనా అవతల వాళ్ళు కంపానియన్ మనతో పాటు సరిగా ఉండకపోవచ్చు, వేరే ఏమైనా కొత్త ఇష్యూస్ వచ్చే జీవితంలోకి చెప్పుకోలేకపోతాం. ప్రయత్నించి ఒళ్ళు తగ్గించుకుంటే కొంత మటుకు బెటర్గా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా అందరూ చేసేది ఒళ్ళు అనగానే తిండి మానేయటం, డైట్ బాగా 2 రోజులు మానేశాక 3వ రోజు ఆగలేక క్రేవింగ్ వచ్చేస్తుంది. డైట్ కంట్రోలు విత్ ఎక్సర్సైజు, దీంతో పాటుగా ఒక డాక్టర్ సలహా, ఈ 3 ఉంచుకోండి. ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు ఒక మాదిరి మనం ఉండాల్సిన దానికంటే 10 కిలోలు ఎక్కువ ఉన్నాము అంటే 2-3 తగ్గించండి చాలు. 10కి 10 తగ్గేయాలనుకోవద్దా? 10 తగ్గితే చాలా కష్టం, మనం చేయలేము, అట్లా చెయ్యలేము. చెయ్యాలంటే చాలా కఠోరమైన నియమం కావాలి. ఈ కఠోరాలు ఎప్పటికప్పుడు డ్రాప్ అయిపోతాయి. పైగా అది ఆ 10 తగ్గిపోయాక నియమం వదిలేసావా మళ్ళీ మొత్తానికి వచ్చేస్తాం. స్లోగా స్ట్రెచ్ చేసుకుంటూ రండి, ఎక్కడో ఒక చోట ఆగండి. ప్రధానంగా బొజ్జ ఉంటే కష్టం. మిగిలిన బాడీ పార్ట్స్ కంటే మనం ఆడవాళ్ళలో అంతగా బొజ్జలు చూడం, బొజ్జ ఉండేది ఎక్కువగా మగవాళ్ళల్లోనే కనిపిస్తుంది. సన్నగా ఉన్న మగవాళ్ళకు కూడా కుండలాగా పొట్టొస్తుంది. పొట్ట మీదే కాన్సన్ట్రేట్ చేసే ఎక్సర్సైజులు కానీ యోగాసనాలు కానీ ట్రై చేయండి. మగవాళ్ళకి పొట్టుంటే కెలాక్స్ తింటే తగ్గిపోతుంది, జావ తాగితే తగ్గిపోతుంది, ఇలాంటి ఉద్దేశాల్లో ఉండకండి. కేవలం అడ్వర్టైజ్మెంట్స్ అవి, అంతే. వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోవడానికి చెప్తారు, కష్టపడాలి. ఏదైనా ఒక పార్ట్ బాగా పెరిగింది అంటే దాని మీద ప్రెషర్ వచ్చేలాగా ఎక్సర్సైజ్ చేస్తే కానీ మీరు ఎంత ఫుడ్ తగ్గించినా, మీరు సనబడినా మీ పొట్ట మాత్రం తగ్గదు. బొజ్జకి సరిపడా ఎక్సర్సైజ్ చేయాలి. కొంతమందికి పొట్టొస్తుంది, ఎందుకు పొట్టొచ్చిందో తెలియదు, తీరా చూస్తే వాళ్ళకి ఏదైనా లివర్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండొచ్చు. అంచేత డాక్టర్ సలహా అండర్ కరెంట్ అది దీనికి. ఓవర్ వెయిట్ ఉన్నారమ్మా, వెయిట్ తగ్గించండి అనగానే ఉద్రేకపడద్దు, తగ్గించాల్సిందే.
ఉద్రేకపడకండి, నిదానంగా స్ట్రెచ్ చేసుకోండి. ఆడవాళ్ళకు కూడా బొజ్జలు వస్తాయి. ఈ బొజ్జ ఎప్పుడు వస్తుంది? డెలివరీ తర్వాత వచ్చిన పొట్టలు. సిజేరియన్ చేస్తే బెల్ట్ వేసుకోనివ్వరు, కొంచెం ఎక్కువ రెస్ట్ ఇస్తారు కొన్ని ఇళ్లలో, ఫ్యాట్ చేరిపోతుంది ఆ ప్రాంతంలో పొట్టలో. ఈ సిజేరియన్ అయ్యాక ఒక 5-6 మంత్స్ దాకా చేయపోకండి. 6 నెలల తర్వాత నుంచి కేవలం పొట్టకే ఎక్సర్సైజులు చేయండి. పొట్ట ఫ్లాట్గా ఉంటే ఫిజిక్ అందంగా కనపడుతుంది, ఆడకైనా మొక్కైనా. చిన్నవాళ్ళు, సన్నవాళ్ళు, పొట్టివాళ్ళు, పొడుగువాళ్ళు, ఎవరైనా సరే. ఎంత చక్కటి వాళ్ళైనా బొజ్జుంటే అందం ఉండదు. అవును, ఆ పర్సనాలిటీ అందంగా ఉండదు. ఏ బట్టలు వేసుకున్నా వాళ్ళ పొట్ట కనపడుతూ ఉంటుంది ప్రాంప్ట్గా. దాన్ని కొంచెం తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయండి. పొట్ట వల్ల అప్పుడప్పుడు మనకి ఇబ్బందికరంగా అయిపోతుంది జీవితం. అది రాగల కాలాల్లో మన వెన్నుకి, నడుంకి, మోకాళ్ళకి, అప్పుడప్పుడు హార్ట్కి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు మనకి అవకాశాలు ఏంటంటే అంత ఎక్కువగా వాడకూడదు, ఎంతసేపు నెట్లో ఉండకండి అని చెప్తున్నప్పటికీ మనకి ఇంటర్నెట్ సహాయమే తీసుకుంటున్నాం మనం ప్రతిదానికి. అవును, కాన్సన్ట్రేటెడ్గా ఈ పర్టికులర్ పార్ట్ మీద ఎక్సర్సైజులు మీకు యోగాలో కానీ, పిలాటిస్లో కానీ, లేకపోతే జూంబాలు కానీ ఎన్ని దొరుకుతాయో ఎక్సర్సైజులు అన్నీ తీసుకోకండి. ఏది మీరు చేయగలరు అని అనిపిస్తుందో అది ఒక్కటి పెట్టుకోండి. ఎక్కువ రోజులు చేసేలాగా కనీసం 21 డేస్ చేయండి. మొదటి రోజున పొట్టను టేప్ పెట్టి కొలిచి పెట్టుకోండి. ఏ 42 ఉందనుకుందాం, 42 ఉంది. ఈ 21 రోజుల్లో అది 41 లేదా 40 దాకా వెళ్ళింది అంటే వర్కౌట్ అవుతున్నట్టే. సూపర్. రెగ్యులర్గా చేయండి. తగ్గుతుండే మనకి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. పొట్టలు తగ్గితే, ఒళ్ళు తగ్గితే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. దీంతో పాటు కొద్దిగా ఆహారాలు, మీరు ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటున్నారేమో చూసుకోండి. జనరల్గా ఈ పొట్టలు అవి పెరిగే వాళ్ళకి ఆయిల్ ఫుడ్ క్రేవింగ్ అవి ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువగా, చాలామంది. ఫ్రైస్, చిప్స్, ఫ్రైమ్స్ అవి తీసుకోదు. అప్పడాలే కదా మన ఇంట్లో వేయించిన ఊరు మిరపకాయలే కదా అనుకోబోకండి. అప్పడాలు, ఊరు మిరపకాయలు అవి మైక్రోవేవ్లో వేయించవచ్చు, చూసుకోండి. ఉప్పు నూనెలో వేయకుండా ఒట్టిగా ఉప్పులో వేయించుకునే విధానం ఒకటి ఉంది, అలాంటివి ఏమైనా ట్రై చేయండి. ఎయిర్ ఫ్రైయర్స్ అవి వస్తున్నాయి ఇప్పుడు, నూనెలో వేయకుండా. అవును, ఆయిల్స్ బాగా తగ్గించుకోండి. కూరల్లో వేసే నూనెలు వాడుకోవచ్చు, కానీ ఈ ఫ్రై చేసే ఏ పదార్థాన్ని ఎక్కువ తినకండి. ఫ్యాట్స్ అవి కొంచెం తగ్గించుకోండి. ఆహారంలో ఏ ఏ విషయాల్లో ఫ్యాట్స్ ఎక్కువగా వెళ్తున్నాయి అని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రిపూట ఆహారం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అది చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తే ఒళ్ళు తగ్గుతుంది, బొజ్జని తగ్గించుకోవచ్చు. ట్రై చేయాలి అంతే. ఒకరోజు 2 రోజులు మాత్రం కాదు, ఎప్పుడు మీరు దాని మీదే దృష్టి పెట్టుకుని ఉండాలి. మానేయకూడదు. పొద్దున మానేస్తే సాయంత్రం, సాయంత్రం మానేస్తే పొద్దున, తప్పకుండా రోజులో ఒకసారి దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయండి. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే చేయండి.